హ్యాపీ బర్త్డే మయ్యా. చటా ఫోన్ పక్కన తీసి పెట్టేసింది అనమాట అమ్మ. చటా దానికి ఇంకా అసలుకి పార్టీ మూడ్లో నుండి ప్యానిక్ మోడ్కి వెళ్ళిపోయినాడు. చూడండి ఒకసారి ఏమైందన్నా చటానా. కిందంతా పడుతుంది. చెప్పు. మేడి చెట్టు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు నా కొడుకారా. మా చెమేలి దీవి అమ్మా. ఏంది మా ఫ్లాగ్ హాస్టింగ్కి ఇట్లా పట్టాలి ఇట్లాంటిది వేసుకున్నావు? ఏమైంది? బాగుంది కదా. ఫ్లాగ్ హాస్టింగ్ లేదు, నువ్వు ఉడకబెట్టి పక్కన అమ్మ నిన్ను సామాన్ల కుక్కలకి అన్ని వాడినావని కొనుక్కుంటుంది. కావాలి కాల్చుకునే పాలు కాల్చుకునే హ్యాపీ బర్త్డే. అంటే నాకు ఎందుకండి? ఆంజనేయ స్వామి వాళ్ళంటే అందుకు. అయ్యో నాకెందుకండి? దేవుడా పెద్ద కథనే ఓపెన్ చేస్తారా? అది వేసుకొని నువ్వు ఇట్లా ఫ్లాగ్ హాస్టింగ్ చేసేటప్పుడు ఏం మాట ఉంది, కొంచెం డీసెంట్గా ఉండాల. మన ఇండియన్ ట్రెడిషన్ మన కల్చర్ని కూడా ప్రమోట్ చేసినట్లు ఉండాల. పంజాబ్ డ్రెస్సులు వేసుకొని పంజాబ్లో ఉన్నావా? అంటే పంజాబ్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళంతా పంజాబ్లో ఉంటారా? అట్లా కాదమ్మా, ఈడున్నప్పుడు నువ్వు ఇక్కడ సాంప్రదాయంగా చీర కట్టుకో. చీఫ్ గెస్ట్ అంటే ఎట్లుండాలా? నీ మొగానికి ఫ్లాగ్ హాస్టింగ్ పిలిచేదే ఎక్కువ. అమ్మకు ఒక పెద్ద స్కెచ్ వేసి ఆగస్టు 15కి నీతోనే ఫ్లాగ్ హాస్టింగ్ చేపిస్తున్నారు, నువ్వే చీఫ్ గెస్ట్గా రమ్మన్నారు అని చెప్పేసి మనం అమ్మని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కి పిలుచుకొని పోయి ఒక చిన్న ప్రాంక్ లాగా చేసామన్నమాట. బట్ ఆ వీడియో పెట్టాలా అంటే నాకు కన్ఫామ్గా ఈ వీడియోకి 2000 లైకులు రావాలి, అప్పుడే వెంటనే పెడతాను. అండ్ ఈ బర్త్డే వ్లాగ్ చూసేయండి ఈరోజుకి. ఓహో మొత్తం గిన్నెల సెట్ నైస్, చాలా బాగుంది. ఇప్పుడు ఇది బాగుంది, డీసెంట్గా ఉన్నాము. చూస్తే చాలా బాగున్నాయి. నీకు వాడిన కుక్కలకి అవి అన్నీ నాకు అవసరంకి ఒక్కట్లే వాడి పాలు కోటి నీళ్ళు తెస్తే ఆ గిన్నె ఎత్తుకుతా ఉంటుంది. నాకు పాలు గిన్నె లేదు, పాలు గిన్నె లేదు. బాగున్నాయా? చాలా బాగున్నాయి. ప్లేట్లు అన్నీ యూజ్ అయ్యేది తెచ్చినారు. ఫస్ట్ వెంకటరమణ తీసుకొని తెచ్చిన అది ఎంత పెడతాను చాలు ఎందుకన్నా. హలో ఆకా, అమ్మ ఫ్లాగ్ హాస్టింగ్ చేసేపోతానక్క. జెండా 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 అది ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది, జెండా ఎగరేసేకి. మళ్ళీ అదే చీర కట్టుకున్నావే? అది కాదా, అట్లే ఉన్నాయి కదమ్మా. పొలాంగా ఇదంతా ఇట్లా మళ్ళీ వచ్చి నేను ఏంది చెమ్సు ఇప్పుడే ఆడైతుంది అది చేసేకి.
కాదమ్మా. నువ్వేమంత సోగ్గా అట్లా స్పెట్స్ పెట్టినావు, సోగ్గాడక అట్లా. సోగ్గాడ్లా కాదు, ఇప్పుడు ఆడ ఎండ వస్తుంది, హైయర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు వాళ్ళ మొగం చూసి మాట్లాడదు. నేను లో ఆఫీసరే, నువ్వు వాళ్ళ మొగం చూసి మాట్లాడదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎంగిల్ కొడతా, ఎంత వస్తుందిలే నీకు పడుతుంది అట్లా. ఫ్రెండ్స్, అమ్మ మాట్లాడేటప్పుడు ఎంగిల్ పడుతుంది కాబట్టి అట్లా బాబీ అబద్ధాలు చెప్పొద్దు బాబీ, గుద్దుతా. అబద్ధాలు చెప్పినా గుద్దుతా. సరేలే, పడదా? ఎందుకు పడుతుంది? లేదంటే ఇట్లా పెట్టుకొని మాట్లాడు. అంత సీన్ ఏం లేదు, నాకేం ఎంగిల్ పడేకేమన్నా నత్తే. హైయర్ అఫీషియల్స్ ఉంటారు అంటే ఇప్పుడు నేను లోనా? నువ్వు లో అని చెప్పలే, నువ్వు కామన్ మ్యాన్, నువ్వు నార్మల్ పర్సన్, నువ్వు నేను నార్మల్ పర్సన్. బ్రెస్టులు ఎత్తాను, నీకు వస్తుంది అద్ద పెదాల మీదకి వచ్చేది. గుడికి వచ్చేసినామండి, బాయ్. పద్దు బర్త్డే కదా, అందుకు. బాగున్నారమ్మా? అమ్మకి ఫ్లాగ్ హాస్టింగ్కి పిలిచినారు స్వామి. ఓహో, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తుంది ఇప్పుడు. ఎక్కడ? బాబు దండోరే బాబు ఊరికే. అమ్మకి న్యాచురల్గా ఇట్లే మిమ్మల్ని చెల్లో చూసాను, పోయి న్యాచురల్గా ఎట్లాదమ్మా? కాదు మా ఇక్కడ ఈ పక్కకు రమ్మా. పద్దుది బర్త్డే స్వామి, రోజు పుట్టినరోజు. అమ్మకి మామూలుగా మాట్లాడేటప్పుడు ఎంగిల్ వస్తుంది. ఊరికే పెద్ద బ్రెస్టులు ఎత్తాను, నేను వెళ్ళిపోలా చెప్పు. మాట్లాడేటప్పుడు పూజ చేసేటప్పుడు ఎట్లా రాదు మనకు. జెండాలు కూడా వస్తుంది లేప, వస్తుంది. నాకెందుకు నన్ను బ్రెస్టులు ఎత్తావు అంటే ఆగస్టు 10 స్వతంత్రం రాలేదు అనుకుంటున్నాడు, వచ్చింది మనకి. అసలు గ్రేట్ కదా అమ్మని ఫ్లాగ్ హాస్టింగ్కి పిలిచడం అంటే. ఎట్లా వాళ్ళు పిలిచారు? ఎట్లా ఏం చేస్తావు సీదా ముక్కు రా ఫస్ట్ స్వామిని. స్వామి అట్లా పద్దుకు అట్లా అర్థం చేద్దురా స్వామి, అట్లా జాగ్రత్త, కాళ్ళు చూసుకోండి. ఇది ఏందో తెలుసా? మేడి చెట్టు. దీని మంత్రం తెలుసా? మేడి చెట్టు చూడు మేలిమై ఉండు, అది మంత్రం అంటారా? బొట్ట విప్పి చూడు పురుగులు. ఇది అంటారు. అయ్యి నిజంగా అంటేనమ్మా, చెప్పు. మేడి చెట్టు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు. దీని మంత్రాలు తెలుసా? బాబీ నన్ను ఎందుకు బాబీ నిజమమ్మా. చేస్తున్నావు? దీని వచ్చేసి దగ్గర రండి. దీని వచ్చి శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీనిధం శ్రీభవనం శ్రీధరం శ్రీకరం శ్రేయం శ్రీమాన్ లోకత్రయం. ఆ పైన ఏంది చెప్పు? అది రాగి చెట్టు. పక్కనమ్మా, రాగి చెట్టు మంత్రం తెలుసా? మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. ఎందుకంటే రాగి చెట్టు వృక్షరాజు అన్న. ఓకే, మనం కూడా ఫామ్లు వేద్దామా? అసేయమానస్యాః శ్రీమతః గోత్రస్యాః ఎర్రచంద్ర గోత్రోద్భవస్య రాధికా నామ్యాః విష్ణువర్ధనామదేశ పద్మజా నామ్యాస్య పద్మజా నామ్యాః సకుటుంబానాం క్షేమస్థైర్య వీర్య ధైర్యాభయ ఆయురారోగ్య పురుషేంద్రియ ఆయుష్యేవే భవతి కిలాదం శతసం సంవత్సరం దీర్ఘమాయుః. ఏం కాదు, శకనం బలకద్దు. అవునవును, కింద అది పెడదాముండు. ఇదంతా గలీజ్ అవుతుంది, వద్దా? అంటే క్రీమ్ క్రీమ్ ఉంది. సరేలే, ఇప్పుడు కూడా క్రీమ్ క్రీమే తెచ్చిందేమో అని అమ్మ. మీరు శకునులు మీరు. రెండు వాళ్ళు ఉన్నాయి కదా, అది ఎల్లో, ఇది చాక్లెట్. పట్టమ్మా, పాడమ్మా. ఏమొస్తుంది నీకు ఇంకా? ఇవి కూడా రావా? రోజు జేజేలు చిట్టి పాపాయి, నువ్వు ఏటా పండగ ఇలా జరుపుకోవాలి. పాడండి. నువ్వు వాడుతున్నావు కదా, పాడమ్మా. పాడం కొడతాం. భయపడద్దండి, ఆడో ఒకట్లే, ఏముంది.
హ్యాపీ హ్యాపీ బర్త్డే ఏ కేక్ ఎక్కువ పెట్టండి అమ్మా చిటాకి. ఏం మెంటలా? నువ్వు అట్లా అరిసేట్లు లేవు, లేదు కేక్ ఎక్కువ ఏదో పెట్టాలి. రౌడీలాగా అరిసేట్లు ఉన్నాయి. హ్యాపీ బర్త్డే ఊపమ్మా ఊపమ్మా. ఇటువంటి పుట్టుకోళ్ళు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి. గాలికి కూడా దారిపోకుండా. ఇప్పుడు ఊపు గట్టిగా. తీసేయండి. నువ్వు కూడా ఊపుతావా ఏమైనా? ఏ వచ్చి మొగానికి వస్తుంది అది పబ్బం. నాకు కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మామ తినద్దు మా అంత తొందర ఎందుకు పడతావు మా తినేకి? అదే నేను ఎందుకు తింటారా? ఆ పాప పెడతాది కదా, అయ్యో మొదట తినేయాలి అమ్మకి. ఎందుకు మా తొక్కులాడతావు? అమ్మనిండు. చటాన చూడండి అంటే మొదట తినాలంటే మీరు. బాబా హ్యాపీ బర్త్డే అబ్బా. టు యూ ఆంటీ, హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. సెంట్రీ. ఇంకా అది పోయి అది పోయి నాది కాదు ఈరోజు బర్త్డే ఆంటీ. అది కోస్తుంది. అది పోయింది. ఇది కూడా అమ్మా ఇద్ద పట్టు. మళ్ళీ దానికి ఒకసారి దీనికి కూడా ఒకసారి. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు అక్క. సన్న అడ్డవాళ్ళు వస్తారు. నీ గొంతి ఆ రోజు లేదురా నాయన. హ్యాపీ బర్త్డే అమ్మయ్యా నీ గొంతు అరసదు తప్ప. ఎవరన్నా వస్తే గినా పట్టు తీసుకో. ఇలాంటి బర్త్డేస్ ఎన్నెన్నో జరుపుకోవాలా, మన ఇద్దరం సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తిన్నానా బంగారు కొండ? క్లాప్ క్లాప్ ఆంటీ. కొట్టు కదా నీకన్నా ఒకసారి బాగా కొట్టాలి ఆంటీ. ఫస్ట్ నువ్వు తినిపోయాక నెక్స్ట్ చేద్దాం అట్లా పెట్టరా మళ్ళా. దమ్మా మనం అందరం ఇట్లే ఏంది క్రీమ్ సుఖశాంతులతో. పెడతాను? క్రీమ్ కాదమ్మా ఇది డ్రై ఫ్రూట్స్ మా. డ్రై ఫ్రూట్స్. అటు అయ్యో చటా తినిపే అమ్మకి. నేను ఏం అట్లా పెడతా. అమ్మకి ఇట్లా 4 చేతులతో నాయన 4 పెట్టించుకోనప్ప. నాకు అప్పుడే చాలా మంది ఫోన్లు చేసి అడిగినారు ఏమని బాధ అనిపించినాడనా? ఏంది చేట నోట్లే కేలు దూసినాడని. గలీజ్గా ఎంత చండాలంగా ఉంటుంది ఆ మాట. ఈ రోజు కూడా దూరుస్తాడులే, నాకెందుకు మా. కేక్ వద్దు చూడు, నువ్వు చూడు టేస్ట్ సరే ఉండని టేస్ట్ చూడు. స్పెషల్ కేక్ ఇది. రెండు బలు ఉన్నాయి. లోపల ఉన్నాయి డ్రై ఫ్రూట్స్. ఎతకద్దు అట్లా లేక లేక డ్రై ఫ్రూట్స్. లే నువ్వు గమ్మనుండిలే. నాకు కూడా హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. ఇదేనన్నా చటాకి. పెట్టిన ఆ నిశానకి నేను ఇస్తాను. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్స్. ఒక షాట్. బాబీ పద్దుకు పెట్టు. మా నువ్వు లేకోకుంటే నా ఇప్పుడు బర్త్డే నాన్న. నీ బర్త్డే అని కాదు మా నువ్వు లేకోకుంటే. ఏమన్నాను బాబీ, నువ్వు నిష్ఠురమైన సరే నీటికి తీసుకో. వద్దులే నీటికి తీసుకోండి, నీటికి తీసుకోండి. బాబా పిసికి పిసికి పిసకద్దప్ప పిసకడ్రా. నాకొద్దు నాయన. సర్లే తినేసి నువ్వే తినేసి నాకొద్దు అస్సలు. నువ్వే తినే. అద్దో నీటి తీసుకుంటాడు. నాకొద్దు. నువ్వు ఏమో ఈ సైగలు చేసినా నాకొద్దు. నీటి తీసుకుంటాడు, నాకు నీటి వద్దు తీసుకుంటాడు. నాయనా. చూడు కావాలంటే నీటి తీసుకొని చటాయిద్దో. ఓన్లీ 2 వేలతో మాత్రం టచ్ చేసి. తర్వాత అది ఏమన్నా జరిగిందంటే లేదు. నేను చూపిస్తా. లేదు నీట్గా పెట్టు చట. ఉండు ఒక నిమిషం ఉండు. ఉండమ్మా అయ్ ఉండు నువ్వు. మా నువ్వు తీసుకుందులేమ్మా అయ్యో మా అట్లా అంత మా పెట్టొద్దు, నేను తిన్నంత. ఓ స్టైల్ కొంచెమేలేమ్మా. అంటే ఓ పీస్ దొరకండి. నాకు కొంచెమే పెట్టు. ఆ, నేను కొంచెమే. తీసుకున్నా. దాని ఎందుకు తీసుకున్నారు? నువ్వు పెట్టు. హ్యాపీ హ్యాపీ బర్త్డే. బర్త్డే మా కిందంతా పడతాను. వద్దు మా వద్దు చెప్పేది మా వద్దు మా అంటే నువ్వు. కేక్ పడే కింద కేక్ పడే. అమ్మయ్య. మా తమాషెద్దు. పోయండి ఆంటీ గో. పోయండి మట్టుకుంటారు. పోయండి ఆంటీ. మా ఏంది మా ఇంగిల్ వచ్చేస్తుంది మా, ఇంగిల్ వచ్చేస్తుంది. చెటా పచ్చట నీకు కేక్ వచ్చాము. మా ఏంది మా బట్టలు కొద్దు, బట్టలు గలీజ్ అవుతాయి. ఐటమ్ అన్లే. ఏం చేశాడమ్మా? చూడరా. ఏం కాలేదమ్మా, అట్లా చేస్తావు.
హ్యాపీ బర్త్డే టు యూ, మేము కాదు హ్యాపీ బర్త్డే టు యూ. మా వద్దు గలి మా చూడు మాడబడింది. వద్దు ఇది చాలా గలీజ్ అవుతుంది, ఈగలు ఎక్కువ వస్తుంది. ఇద్దరితో తినండి. ఏంది చిన్నప్ప కూడా మీ మామ చిన్నప్ప కూడా స్మైల్ అందరూ స్మైల్. కానీ నేను వీడియో తీస్తాను ఫోటో. బట్ వాయిస్ వేరే వస్తుంది. నాయనా క్రీమ్ వద్దు కదా పెట్టు. పోయిందా నిజంగా పోయింది. చటా ఫోన్ పక్కన తీసి పెట్టేసింది అనమాట అమ్మ. చటా దానికి ఇంకా అసలుకి పార్టీ మూడ్లో నుండి ప్యానిక్ మోడ్కి వెళ్ళిపోయినాడు. చూడండి ఒకసారి ఏమైందన్నా చెట్టన్నా అడ్డా ఇది ఏముంది. చూసాం ఇట్లనే కొద్దిసేపు యాక్టింగ్ చేసి సతాయిద్దామని. బట్ ఫుడ్ మీద కన్నా సెల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంకా చటా బాధ చూడలేక నాకు మొబైల్ అంటే ప్రాణం, అది లేకుండా బతకలేను. అన్నా నా సెల్ దొరికింది, రిలాక్స్ కండి. కంప్లైంట్ ఇస్తావా రోడ్ వచ్చింది అందుకని. అడవి చెప్పేసి రా ఒకసారి. అవును ఏదో పౌడర్ లాగా ఉంది. పాండ్స్ పౌడర్ ఉన్నది. అయ్యో మామూలు కొట్టి నేను కూడా తెలుసుకున్నాను. మళ్ళీ ఇది తగ్గాడిద్దామా? ప్రోటీన్ పౌడర్ పడుతుంది, ప్రోటీన్ పౌడర్. అందరికీ పడతాయి ఏంటది అనంతట నువ్వేం తింటూ అట్లాంటావు, వీళ్ళందరూ తింటాన్నారు. అన్నా తమ్ముడున్నా నాకు అయిపోలేదు. చూడు ఎట్లుంటున్నాడు, ఇది దాంట్లో అంటాడు. ఏమన్నా రవ్వలు ఉందా మా అమ్మ నోట్లోకి వచ్చి పడా. నా కొడుకోరా అట్లా కదా మన నీకోసం నాకు కనద్దు అట్లా నీకోసం చెప్తాను. ఓటలు హోటల్ అయితే మాకు కనద్దు ఆల్రెడీ అమ్మ కట్ట కింద పెట్టుకొని తింటారు. నాయనా నా జాగ్రత్త అంటే మత్తు ఫోన్లో బాబు బర్త్డే విషెస్ అవి ఇవి అని చూసుకుంటా బిజీ ఉంది. అందుకే నేను మా అమ్మకు కూడా తినిపిస్తాను. ఏం తినిపించండి. మా ప్రేమతో ఇస్తానప్పుడు ఒక్క ముద్ద తినమ్మా ఏమవుతుంది. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా, మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ప్రేమతో నీటి పెడతాను, నేను నీటి పెడతాను. ఏం డైజెషన్ డైజెషన్ ఇస్తుంది. పెళ్ళానికేమో కర్రీ పెడుతుంది, నాకేమో నిమ్మకాయ వేసి పెడతావా బంగారు
చూడాలన్నా తాగు. నువ్వు ఉత్తనే ఒకే కొరికి తింటావు అది నీ గురించి మన వీడియోలోనే ఉన్నాయి అమ్మ ఉత్తనే మాకే సూపర్ అయితే సో యాక్చువల్గా నా నంబర్కి ఒక 2 hours బ్యాక్ ఫోన్ వచ్చిందనమాట. ఈ రెస్టారెంట్ నుండి ఇట్లా మీకోసం టేబుల్ బుక్ చేసినారు, మీరు ఖచ్చితంగా రావాలా అని. ఎవరో ఏమో తెలియకోకుండా వచ్చినాం, బట్ ఇట్ వెంట్ వెల్. సో ఫ్రెండ్స్, మొత్తానికి పద్దు బర్త్డేకి ఒక మంచి సర్ప్రైజ్ లాగా జరిగిందనమాట. దే పేడ్ నో ఎస్ దే పేడ్